and 12 students. I'm very much privileged to host the International Women's Day event. Women are mothers. Women are daughters, sisters, friends, wives, aunts, and grandmothers. Women are also CEOs, police officers, doctors. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ. నేను మీకందరికీ సుపరిచితురాలినే. చాలాసార్లు మా విజయమ్మ గారి కాలేజీకి నేను వచ్చాను. నేను అడ్వకేట్నే కాకుండా సైకాలజిస్ట్ని. చాలా మందికి మేడం గారు ఇంతసేపు చెప్పారు, ఒక భార్యాభర్తల మధ్యన విభేదాలు ఎందుకు వస్తాయి, అట్లాగే ఒక పేరెంట్స్ ని ఇంట్లో నుంచి పంపించి ఓల్డేజ్ హోమ్లలో ఎందుకు పంపిస్తున్నారు, మీరు కూడా మీ ఇంట్లో వాతావరణం అంతా చూస్తూ ఉంటే మీకు అంతా కూడా తెలుస్తుంది. అసలు మనం ఈరోజు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము, వీటన్నిటి విషయంలో కూడా చట్టాలు ఎందుకు పనిచేస్తున్నాయి, ఎవరి కొరకు పనిచేస్తున్నాయి, మహిళలకు ఎంత మాత్రం పనిచేస్తున్నాయి, వీటన్నిటినీ చూస్తే మహిళలకు పెద్ద పీట వేసినారు మన భారతదేశంలో. ఇప్పుడు కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా మహిళలకు ఎంతో ఉన్నత స్థానాన్ని ఇస్తున్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. సో అట్లాగే చట్టాలు కూడా మన కొరకు ఎన్నో చట్టాలను, కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చారు. 498A అయితేనేముంది, ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఎప్పుడైతే పెద్దల నుంచి వస్తున్న యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కూడా ఉమెన్ కి సమాన హక్కు ఉంది అనే చట్టాన్ని ఎలా మన కొరకు కొత్తగా ప్రవేశపెట్టారో, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చట్టం మనకి ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేద్దామా? కాదు కదా. ఒక మానవతా దృక్పథంతో మన పరిస్థితులను అనుకూలంగా అత్తామామలను ఏ విధంగా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, తాత ముత్తాతలను ఏ విధంగా చూసుకోవాలి అనే ఆలోచన అనేది మనలో ఉండాలి. ఇవాళ మీరు ఈయన కాలేజీలో కూర్చొని చదువుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? పేరెంట్స్. ఇంత చక్కటి వాతావరణం కల్పించినటువంటి మా విజయ సుబ్బారెడ్డి వారికి వారు ఇంత అవకాశాన్ని ఇస్తే చేస్తున్నారు మీకు. మరి ఏ విధంగా వారికి అనుకూలంగా మీరు ఏం చేస్తే బాగుంటుంది? చక్కగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకొస్తే మీరు చదువుతున్న చదువుకి తల్లిదండ్రులకు ప్లస్ ఉపాధ్యాయులకు, కాలేజీ నిర్వర్తిస్తున్నటువంటి యాజమాన్యం వాళ్ళకే కాకుండా ఈ కాలేజీని స్థాపించినటువంటి విజయ సుబ్బారెడ్డి వారికి కూడా మనమంతా కూడా కృషి చేసిన వారిని అవుతాం. అంతేనా కాదు? మీరు మీ సొంతంగా కూడా లబ్ధి పొందిన వాళ్ళు అవుతారు. ఏ విధంగా? మన విజయ్ చెప్పారు, తర్వాత మేడం చెప్పారు, మారుతి మేడం గారు చెప్పారు. ఏమని చెప్పారు? మహిళలకు కంపల్సరీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. అంటే ఎకనామికల్ గా మనం కూడా ఒక స్థానంలో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. అది ఏ విధంగా ఉంటాము? మనం ఏదైనా చదువుకుంటే చదువు ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఇంకో ఏ వృత్తి అయితేనేముంది మొత్తం మీద మనకు ఇన్కమ్ రావాలి. అప్పుడు ఎంపవర్మెంట్ సాధించినట్టు. అంతేనా? దాని కొరకు మోదీ గారు ఎన్నో పథకాలను పెట్టాడు. పిఎంఈజీపీ పథకం అయితేనేముంది, స్టార్ట్అప్ ఇండియా, ముద్రా లోన్స్, స్వనిధి పథకం, ఇలాంటి పథకాలు 100 పథకాలు మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆసరాగా, మనకి సపోర్ట్ గా ఇవాళ 0% లోన్లు ఇస్తూ జన్ధన్ ఖాతా అయితే ఒకప్పుడు ఒక ఖాతా కూడా ఉండేది లేదు. ఎవరికైతే బ్యాంకులో పాస్బుక్ ఉందంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండేది. ఈ రోజు అలా కాదు. ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతా కింద 0 అకౌంట్ తో మనం ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో ఓపెన్ చేసుకొని రోజుకు ఒక్క
ఒకటి ఇండస్ట్రియల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు పిఎంఈజీపీ కింద మీరు లోన్ పెట్టుకుంటే 30% మనకు కన్సెషన్ పర్సెంటేజ్ తీసేసి మనం ఒక 10 లక్షలు కడితే 3 లక్షలు తీసేసి మిగతా 7 లక్షలు మాత్రమే కట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఏ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో మీరు అభివృద్ధి చెందేదే కాకుండా దానికి మీకు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పిఎంఈజీపీ పథకం. అర్థమైందా? మీకు ఈ దాన్ని మనసులో పెట్టుకోండి. అట్లాగే ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనము ఆలోచిస్తున్నామో, మోదీ గారు ఆలోచించి ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారో, అట్లాగే మన వనతి శ్రీనివాసన్ గారు నేషనల్ లో ఉన్నటువంటి ఆమె కూడా ఒక ఎమ్మెల్యే అయితూ కూడా ఇవాళ ఆమె ఏం చెప్తున్నారు, మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీను అలాగే విద్యార్థులకు అయితేనే ఉంది అవయవ దానము. అవయవ దానం నుంచి ఎంత ఉపయోగాలు ఉన్నాయి. మనము ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత వారి అవయవాలు ఎవరికైతే కిడ్నీ అవసరం ఉందో, కన్ను అవసరం ఉందో, ఇంకోటి అవసరం ఉందో, ఆర్గన్స్ మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కూడా ఇతరులకు చనిపోయిన తర్వాత ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మనం చనిపోయిన తర్వాత మన అవయవం మనం ఏం చేసుకోలేం కదా, దాని ఉపయోగం ఏం లేదు కదా. కాబట్టి ఇలాంటివి మీ పెద్దవాళ్ళకు కూడా చెప్తూ అవయవ దానం చేయడం చాలా గొప్ప విషయము. కాబట్టి అవయవ దానాల గురించి కూడా ఈరోజు ఆలోచించండి, అది అవగాహన కల్పించండి అంటూ చెప్తూ ఉన్నారు. ఎవరికైతే అవయవ దానం ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ ఒక అప్లికేషన్ మీద నేను చనిపోయిన తర్వాత నా అవన్నీ పార్ట్స్ మీరు తీసుకోండి అని ఒక గవర్నమెంట్ కి ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దీని మీద కూడా మనము కొంత అవగాహన తెలుసుకొని మన మీ తోటి వారికి, మీ కొలీగ్స్ కి, మీ పేరెంట్స్ కి, మీ బంధువులకి అంతా కూడా వివరించి చెప్పండి. ఎంపవర్మెంట్ గురించి కంపల్సరీ ప్రతి మహిళ ఎవరు ఊరుకుండకూడదు. అలాగే అవయవ దానాల గురించి కూడా అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అట్లాగే పొద్దున ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటివి ఉండకుండా చేయాల్సిన బాధ్యత కూడా మీలో ఉంది. ఇవాళ చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేస్తున్నారు. ఎందుకు? మనం కూడా ఆ ప్లేస్కే కదా వెళ్ళేది. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక్క ముద్ద అమ్మ చిన్నప్పటి నుంచి పెంచి తాకి చేయి పెట్టి నడిపించి, నడక నేర్పించి, మాట్లాడించి, అన్నం తినిపించి, బుజ్జగించి, బజ్జోపెట్టి, చదివించి ఎన్నో చేస్తుందే. మరి ఆమె రేపు ప్రాణం బాలేక ఏదో క్యాన్సర్ వచ్చో ఇంకోటొచ్చో బాధపడుతుంటే వాళ్ళని తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయడం బాగుంటుందా? మీరు కూడా ఆ ప్లేస్ కి వెళ్ళకుండా ఉంటామా? మనం కూడా అదే ప్లేస్ కదా వెళ్ళేది. మన విజయ గారు చెప్పారు కదా, ఒక ఎయిమ్ ఉండాలి. ఒక ఎయిమ్ తో మీరు పనిచేయాలి. మీరు దేని కొరకు చదువుకుంటున్నారు, ఏది సాధించాలి, అది ఏ విధంగా సాధించాలి అనేది ఒకటి పెట్టుకుంటేనే మనం ముందుకు పోతుంటాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ని ఎట్లా తగ్గించుకోవాలి, దాని కొరకు కూడా మీరు వర్క్ చేయాలి. మొత్తం మీద మీరు సూసైడ్ అటెంప్ట్లు కూడా చాలా మంది పిల్లలు చేస్తున్నారు. వాటికి కూడా మీరు ఛాయలకు కూడా పోవాల్సిన అవసరం లేదు. చేతగాని వాడు, పిరికి వాడు ఈరోజు సూసైడ్ చేసుకుంటారు. అవసరమా మనకి? సాధించలేమా? మీరు చదువు ఒకటే కాదమ్మా, మీకు ఏ కళ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది దాని మీద మీరు దృష్టి పెట్టండి, సాధించండి. ఇవాళ నేను రాజకీయ రంగంలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాను. నన్ను తొక్కాలని చాలా మంది చూస్తున్నారు. నేను ఐ డోంట్ కేర్. నేను ఆలోచించాను దాని గురించి. నాకేం కావాలో నేను ఎలా సాధించుకోవాలనో, నేనేం చేయాలనో, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. వాట్ ఈస్ ఐ? క్వశ్చన్ చేసుకోండి. మీ అంతకు మీరు క్వశ్చన్ చేసుకోండి. నేనేంటి, నాకేం కావాలి, నేను ఎలా సాధించాలి, దాని మీద పనిచేయండి. ఎవరో ఎన్నో మాటలు అంటుంటారు. ఇక్కడ నేచర్ ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మనం చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత అన్ని ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా చెల్లి విజయమ్మ గారికి, నాన్న సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా చిన్న